దర్భల మీద పుట్టిన వేదవతి విష్ణుమూర్తినేనే భర్తగా కోరుతూ తపస్సు మొదలుపెట్టింది. హిమవత్ పర్వతంలో తపస్సు చేస్తుంటే రావణుడు ఆమె అందానికి మోహించి ఎత్తుకుపోవాలని చూశాడు. వేదవతి తిరస్కరించి స్త్రీ కారణంగా నువ్వు నశించిపోతావు అని శపించి అగ్నిలో ప్రవేశించింది. అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి తన కుమార్తెగా పెంచాడు. త్రేతాయుగంలో రావణుడు అపహరించినది అసలైన సీత కాదు, అగ్నిహోత్రుడి దగ్గర నుండి మాయా సీతను తీసుకెళ్లాడు. నిజమైన సీతగా వేదవతి అశోకవనంలో ఉండి రావణ వధ జరిగే వరకు రాముని కోసం వేచి చూసింది. తన కార్యం పూర్తయ్యాక వేదవతి మళ్ళీ అగ్నిలో కలిసిపోయింది. ఆ తరువాత రాముడు ఆమెకు వాగ్దానం చేశాడు, ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుడిని, కానీ కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరించి నిన్ను పద్మావతిగా పరిణయమాడతాను అని. అందుకే వేదవతి తన తదుపరి జన్మలో ఆకాశరాజు కుమార్తెగా జన్మించి తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని వివాహమాడింది. మన హిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలుకి